సరే 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 పోనీ ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పు. కనీసం పేరైనా చెప్పు, నేను ఆయన్ని కలిసి మాట్లాడతాను. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి అశ్విన్. నాతో అబద్ధం ఎందుకు చెప్తున్నావు? సుందరుడే ఇచ్చాడు, పద తన దగ్గరికి తీసుకువెళ్తా అని చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నావు? నన్ను అలా తన దగ్గరికి తీసుకువెళ్లడంలో నీకు అభ్యంతరం ఏంటి? తర్వాత మాట్లాడదామని చెప్తున్నాను కదా. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఊరికే విసిగిస్తావెందుకు? పని చేయకుండా కబుర్లు చెప్పుకుంటున్నారని ఇంతకు ముందే ఉషా అక్క వచ్చి అరిచి వెళ్ళింది కదా, చూసావు కదా. వెళ్ళి పని చేసుకోపో, నాకు చాలా పనులున్నాయి. గుడ్ మార్నింగ్ సార్. రమ్మన్నారంట? అవును, కూర్చో సార్. పర్వాలేదు, చెప్పండి సార్. కమాన్ అశ్విన్, నేను ఈ కంపెనీలో అందరికీ బాస్ని, బట్ నీకు కాదు. యూర్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రెండ్స్. కూర్చో. ఎందుకు రమ్మన్నారు సార్? ఆనంది గురించి మాట్లాడడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సార్? ఆయన ఎందుకీ సారీ? నా లవ్ కోసం నువ్వెంతో ఎఫర్ట్ చేశావు, కానీ నేను ఆ సిచ్యువేషన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా వేస్ట్ చేశాను. నేను ఆనందిని లవ్ చేస్తున్నాను అని మహేష్ గారికి తెలిసిపోయిందా? అశ్విన్ సార్, అర్థం కాలేదా? నేను లవ్ ప్రపోజ్ చేయడానికి నువ్వు 2 సందర్భాలను క్రియేట్ చేశావు. ఆ రోజు రోడ్డు మీద, ఈరోజు లిఫ్ట్లో. మీ లవ్ గురించి చెప్పారా సార్? లేదు అశ్విన్, 2 టైమ్స్ మిస్ చేసుకున్నాను, అందుకే సారీ చెప్పాను. బట్ నెక్స్ట్ టైం నేను మిస్ చేసుకోను. అవును, ఆ డబ్బు నేనిచ్చాననే డౌట్ ఆనందికి రాలేదు కదా? లేదు సార్. గుడ్. ఇక ముందు కూడా డౌట్ రాకుండా చూసుకో. మీ మీద ఎప్పటికీ డౌట్ రాదు సార్. ఇంత షూర్గా ఎలా చెప్తున్నావు? ఆ డబ్బు సుందరుడే ఇచ్చాడన్న నమ్మకంలో ఉంది సార్. వాట్? సుందరుడిచ్చాడనా? నేను నా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చానని ఎంత చెప్పినా తను నమ్మడం లేదు సార్. ఆ డబ్బు ఖచ్చితంగా సుందరుడే పంపించాడని అనుకుంటోంది. ఇదే ఆనందితో వచ్చిన ప్రాబ్లం. వాడి వల్ల తను ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా ఇంకా సుందరుణ్ణే నమ్ముతోంది. ఆ రాస్కెల్ గాడు చచ్చాడు కదా. ఇంకా ఇంత ఇన్నోసెంట్గా ఎందుకు నమ్ముతోంది? చచ్చిపోయింది నందా కదా సార్, సుందరుడు కాదు కదా. వాడే సుందరుడు అశ్విన్. ఆ రాస్కెల్ ఆనందిని కన్ఫ్యూజ్ చేసి పడేశాడు. అయినా ఇంకా వాడినే నమ్ముతోంది. అయినా ఆ సుందరుడు ఆనంది కోసం ఏం చేశాడు? ఏ విషయంలో తనను ఆదుకున్నాడు? పోయిన సైకిల్ తిరిగి తెచ్చిచ్చి ఫ్రూట్స్ ఏవో తెచ్చిచ్చినంత మాత్రాన ఆనంది పడుతున్న కష్టాల్ని సాల్వ్ చేసినట్ట? ఆనంది ఆనందంగా ఉండటం కోసం అలాంటివి చేశాడు. ఆనంది అలా ఆనందంగా ఉండాలంటే తన కుటుంబంలోని సమస్యల్ని సాల్వ్ చేయాలి.
అలా చేయగలిగింది నేను మాత్రమే. ఆ సుందరుడేం చేస్తాడు? ఏమీ చేయలేడు. నంద సుందరుడు కాదని, సుందరుడు ఇంకెక్కడో బ్రతికే ఉన్నాడని ఆనంది అనుకోవచ్చు. మరి ఇవాళ ఆనందికి 10 లక్షలు అవసరమైతే ఆ సుందరుడు ఏమయ్యాడు? ఆనంది కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఆ డబ్బు నేనిచ్చాను. ఆ 10 లక్షలే కాదు, ఆనంది కోసం ఎంతైనా నేను ఇస్తాను. ఆనంది సంతోషంగా ఉండేలా చూసుకోగలిగేది ఈ మహేష్ మాత్రమే, ఆ సుందరుడు కాదు. కనీసం ఇదన్నా అర్థమవుతుందా తనకి? అవును కదా, సుందరుడు సుందరుడు అని గొప్పగా చెప్పుకోవడంలో ఏముంది? ఆనందికి కావాల్సిన సహాయం చేయలేకపోతున్నాను కదా. అశ్విన్, సుందరుడి గురించి నేను చెప్పింది కరెక్టే కదా? అవును సార్. ఇది ఆనందికి అర్థమవుతుందో లేదో కానీ నాకు మాత్రం చాలా బాగా అర్థమైంది సార్. అశ్విన్, నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఆనంది మనసులో ఉన్న సుందరుణ్ణి టోటల్గా చంపేయాలి. తన మనసులో సుందరుడనేవాడు ఉన్నంతకాలం నేను తనకి నా లవ్ గురించి చెప్పలేను. అలా చెప్పినా తన కోసం నేను ఎంత చేసినా అది ప్రేమ అనే విషయం తనకు అర్థం కాదు. సో నేను నా ప్రేమ తన మనసులోకి వెళ్ళాలంటే ఆనంది మనసులో ఉన్న సుందరుడు శాశ్వతంగా బయటికి పోవాలి. ఇది నువ్వు మాత్రమే చేయగలవు. ప్లీజ్ అశ్విన్, నా కోసం నువ్వు ఇది చెయ్యాలి. కుదరదని మాత్రం చెప్పకు. తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ అశ్విన్. థ్యాంక్ యూ సో మచ్. అరే ఎంతసేపు రా? అందరూ లంచ్ చేసి వెళ్ళిపోతుంటే నువ్వు ఇప్పుడు వచ్చావేంట్రా? వేరే పనుండి ఆలస్యమైందిరా. రే ఉమా, పద వెళ్దాం. అశ్విన్, నీతో కాస్త మాట్లాడాలి. ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా తినేసి డ్యూటీలోకి వెళ్ళాలి. ఆగశ్విన్,